brought pulse oximeter to demonstrate how to perform pranayamam, మెడిటేషన్, ధ్యానం. మనసుకి ఎక్సర్సైజ్నే మనం మెడిటేషను అనొచ్చు, ధ్యానం అనొచ్చు, ప్రాణాయామం అనొచ్చు. యోగా స్పెషలిస్టులు ఇలా ఇలా చాలా రకరకాల బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వాళ్ళు నమ్మినే ఎక్సర్సైజ్ చూపిస్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా మెడిటేషన్ అంటే పూర్వకాలంలో ఋషులు ముక్కు మూసుకొని తపస్సు చేయడం అనేది మనం విన్నాం కదా. సో దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. తపస్సు అంటే ముక్కు మూసుకొని చేయడం అంటే బ్రెత్ హోల్డింగ్. బ్రెత్ హోల్డింగ్ ఈజ్ నథింగ్ బట్ మెడిటేషన్. సో బ్రెత్ హోల్డింగ్లో ఏమవుతుందంటే మన ఆక్సిజన్ శాచురేషన్ డౌన్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ బ్రీఫ్ ఇంటర్మిటెంట్ హైపాక్సియా. రష్యన్స్ 50 years నుంచి ఈ బ్రీఫ్ ఇంటర్మిటెంట్ హైపాక్సియాని డెవలప్ చేసి ప్రాక్టీస్ చేసి అండ్ దే హ్యావ్ ఇన్వెంటెడ్ ఆ లక్సంబర్గ్ అనే కంట్రీలో ఈ బ్రెత్ హోల్డింగ్ చేయలేని వాళ్ళకి కొన్ని మిషన్స్ కూడా కనిపెట్టి ఆక్సిజన్ శాచురేషన్ లెవెల్స్ని డౌన్ చేయడం ద్వారా మనము ఈ బ్రీఫ్ ఇంటర్మిటెంట్ హైపాక్సియా బెనిఫిట్స్ పొందవచ్చు అని కొన్ని మిషన్స్ కూడా కనిపెట్టారు. వాటిని రీఆక్సీ మిషన్స్ అని అంటాము. దే ఆర్ అవైలబుల్. మనము బ్రెత్ హోల్డింగ్ చేసినప్పుడు అంటే ఎంత వీలైతే అంత బ్రెత్ హోల్డింగ్ చేసినప్పుడు మన ఆక్సిజన్ శాచురేషన్ అనేది డౌన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 99% ఉంది ఇప్పుడు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ విజిబుల్ ఆర్ నాట్. సో నౌ ఐ హోల్డ్ మై బ్రెత్ up to breaking point. We can see how much I can lower my oxygen saturation. That is called brief intermittent hypoxia. And there are hundreds of benefits of brief intermittent hypoxia. I will tell after demonstrating the it has come to 80%. Have you seen? Yes. So from 99% I have lowered saturation to 80%. So this is called brief intermittent hypoxia. Meditation ante, dhyanam ante, tapas ante idanamata. So there are hundreds of articles, medical articles published in medical journals, available in Google. You can search benefits of brief intermittent hypoxia. See, now it has come again, it has increased to 98%. So saturation now it has increased to 98%. So ఇది మనము ముక్కు మూసుకొని తపస్సు చేయడం అంటే మెడిటేషన్ అంటే బ్రీఫ్ ఇంటర్మిటెంట్ హైపాక్సియా అంటే ఇదనమాట. నైట్రిక్ ఆక్సైడ్ which is a vasodilator is released by this maneuver, by brief intermittent hypoxia. అండ్ వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ అనే ఫ్యాక్టర్ రిలీజ్ కావడం వలన హార్ట్లో యాంజియోజెనిసిస్, కొత్త రక్తనాళాలు, కొలెటరల్స్ ఉత్పత్తి అవుతాయి అన్నమాట. అంటే సెల్ఫ్ బైపాస్ సర్జరీ అని చెప్పాను కదా, అది వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ విధంగా బ్రెత్ హోల్డింగ్ చేసి ఆక్సిజన్ శాచురేషన్ డౌన్ చేసుకోగలిగినప్పుడు. చేసుకోలేని వాళ్ళకి రీఆక్సీ మిషన్స్ అనేటివి దే ఆర్ అవైలబుల్. అంటే నేను ఒక డాక్టర్గా నేను డాక్టర్స్ని విమర్శించడం అని కాదు, ఏ డాక్టర్ అయినా కూడా తన టైంలో అట్లీస్ట్ 30% ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్కి స్పెండ్ చేయాలి. చేస్తే మనం కూడా మన హెల్త్ కూడా బాగుంటుంది. అదర్వైజ్ డాక్టర్ అయ్యింది కూడా మనం కూడా విల్ బికమ్ డయాబెటిక్. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్ చాలామంది ఆల్రెడీ డయాబెటిక్స్, హైపర్ టెన్సివ్స్ అయ్యారు ఆల్రెడీ. సో మనము మన ఇన్స్టిట్యూషన్స్, మన మెడికల్ కాలేజెస్ మన భారతదేశంలో ఈ మెడిటేషన్ మీద, బ్రీఫ్ ఇంటర్మిటెంట్ హైపాక్సియా మీద, యోగా మీద ఏదో ఇంటర్నేషనల్ యోగా రోజు యోగా చేయడము అట్లా జస్ట్ చేశామనే కాకుండా సిన్సియర్గా ఈ విధంగా ఎవిడెన్స్డ్ బేస్డ్ మెడిటేషన్, బ్రీఫ్ ఇంటర్మిటెంట్ హైపాక్సియా కాలేజెస్లో, హాస్పిటల్స్లో పేషెంట్స్కి ట్రైన్ చేయడం వలన దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ బెనిఫిట్స్.
స్టెమ్ సెల్స్ మైగ్రేషన్, స్టెమ్ సెల్స్ అనేటివి అడల్ట్స్లో ఓన్లీ బోన్ మ్యారోలో ఉంటాయి, కానీ వాటి మైగ్రేషన్ ఈజ్ ప్రివెంటెడ్ బై ద నార్మల్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్. సో ఈ హైపాక్సియా మనం క్రియేట్ చేయగలిగినప్పుడు ఈ స్టెమ్ సెల్స్ అనేటి బోన్ మ్యారో నుంచి మైగ్రేట్ అయ్యి ఎక్కడెక్కడైతే టిష్యూ రిపేర్ కావాలో అక్కడ స్టెమ్ సెల్స్ అనేటివి టిష్యూ రిపేర్ చేస్తాయి. అండ్ దే హెల్ప్ ఇన్ టు పోస్ట్ పోన్ ద ఏజింగ్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్ బ్రాంక్స్లో ఉంది, న్యూయార్క్లో. వాళ్ళు ఏం కంక్లూడ్ చేశారంటే, మీరు హార్ట్ అటాక్ని, కిడ్నీ డిసీజ్ని, వీటన్నిటిని ట్రీట్ చేసే బదులు ఏజింగ్ మీద టార్గెట్ చేయండి. ఏజింగ్ మీద టార్గెట్ చేసి పోస్ట్ పోన్ చేయడం వలన వీ కెన్ ట్రీట్ హండ్రెడ్స్ ఆఫ్ డిసీజెస్ అండ్ there are many benefits. So many hundreds of benefits are there practicing this brief intermittent hypoxia which I have demonstrated on pulse oximeter. బ్రెత్ హోల్డింగ్ అనేది ఎప్పుడు చేయాలి? అట్ ద ఎండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ చేస్తే మనం ఎక్కువసేపు బ్రెత్ హోల్డింగ్ చేయలేము, ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ఫిల్ అయ్యి రెస్పిరేటరీ సెంటర్ని క్విక్గా స్టిమ్యులేట్ చేస్తుంది. మనము వీ రీచ్ ద బ్రేకింగ్ పాయింట్ వెరీ ఫాస్ట్. సో అప్పుడు హైపాక్సియా క్రియేట్ చేసుకోలేము మనం. సో అట్ ద ఎండ్ ఆఫ్ ఎక్స్పిరేషన్ మనము బ్రెత్ హోల్డ్ చేయాలి. అంటే అట్ రిజర్వ్ వాల్యూమ్ నిశ్శేష రేచక అంటాం దాన్ని. నిశ్శేష రేచక అంటే నిశ్శేష అంటే లంగ్స్లో గాలి ఏమీ లేనప్పుడు రేచక, నిశ్శేష రేచక. అట్ ద ఎండ్ ఆఫ్ ఎక్స్పిరేషన్ వీ హ్యావ్ టు హోల్డ్ ద బ్రెత్. డీప్ బ్రీత్ తీసుకొని స్లోగా వదిలేసి బ్రెత్ హోల్డ్ చేయాలి. బ్రెత్ హోల్డ్ చేసి ఎంతసేపు వీలైతే అంతసేపు బ్రెత్ హోల్డ్ చేసి బ్రేక్ పాయింట్ రీచ్ అయిన తర్వాత కొద్దిగా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసి మళ్ళీ డీప్ బ్రీత్ తీసుకొని మళ్ళీ వదిలేయాలన్నమాట. సో ఎస్పెషలీ ఈ మెనోవరు ఆస్మాటిక్స్ కూడా చాలా యూస్ఫుల్, ఎందుకంటే ఇట్ లీడ్స్ టు బ్రాంకో డైలటేషన్.